తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికాలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. కానీ ఆ వేడుకల వేదికపై మంత్రి కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు 2 కాదు 3ది డల్లాస్పురమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే హాస్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే ఇప్పుడు అమెరికాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ చిక్కుల్లో పడతారా, ఆయనపై కేసు నమోదవుతుందా, లేకపోతే వీసా రద్దవుతుందనేటువంటి చర్చ హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత 3వ తెలుగు రాష్ట్రం డల్లాస్పురమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అంతేకాకుండా గుంటూరు అంటే గుంటూరు అని కూడా చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు అక్కడ స్థానికులలో అలాగే అమెరికన్ రాజకీయ వర్గాల్లో అపార్థాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అమెరికా వంటి దేశంలో ప్రాంతీయ స్వాభిమానాన్ని ఉద్దీపన చేసేటువంటి వ్యాఖ్యలు, ప్రత్యేకించి వలసదారులు ఎక్కువగా నివసించేటువంటి నగరాల్లో చేసినప్పుడు అవి అక్కడ చట్టాలను అడ్డుకుంటే ఖచ్చితంగా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అమెరికాలో ప్రత్యేకంగా యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్ పెరుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలపై అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగానే స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వలస విధానాలు అనూహ్యంగా మారినటువంటి సమయంలో, చిన్న చిన్న తప్పులకు కూడా డిపోర్టేషన్లు జరుగుతున్నటువంటి సమయంలో, అంతేకాకుండా విద్యార్థులకు పార్కింగ్ టికెట్లపై కూడా నోటీసులు ఇస్తున్నటువంటి సమయంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లో ఉన్నటువంటి వారికి ట్రంప్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాలో విదేశీ నాయకుల వ్యాఖ్యలు ఇప్పుడు మరింత తీవ్రంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కనబడుతుంది. అయితే న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక విదేశీ నాయకుడు అమెరికా నేలపై అక్కడ రాజ్యాంగ సార్వభౌమ విలువలపై అనుమానం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తే అది వీసా ఉల్లంఘనకు సమానమవుతుంది. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులపై ఇన్ఫ్లమేటరీ పొలిటికల్ స్పీచ్ చేస్తే అనేక రకాల క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది, మరీ ముఖ్యంగా పబ్లిక్ గ్యాదరింగ్స్ అండ్ ర్యాలీలలో. అంతేకాకుండా సభకు ఆర్గనైజ్ చేసినటువంటి వారు కూడా ఇలాంటి వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా సభకు ముందు ఎలాంటి స్పష్టమైన అనుమతులు తీసుకున్నారో, ఆ అనుమతుల పరిధిని దాటి మాట్లాడారా అన్న దానిపై కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ పరిణామాలు చూస్తే కనుక ఇప్పుడు కేటీఆర్పై కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నదా అంటే తక్షణంలో క్రిమినల్ కేసు అనేది అసాధ్యమే. కానీ వీసా రివ్యూ, ఫ్యూచర్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేదా పొలిటికల్ అన్వెల్కమ్ ట్యాగ్ వంటి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ పబ్లిక్ ప్రెజర్ పెరిగితే కేటీఆర్ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో మాట్లాడేటప్పుడు ప్రతి పదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హాస్యం చేయాలని చేసినటువంటి వ్యాఖ్యలు చట్టపరమైన సమస్యలు తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో కూడా చూడాలి. కానీ ఒక నిజం, భవిష్యత్తులో భారతీయ నాయకులు విదేశీ వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా అమెరికాలో మాట్లాడేటువంటి సమయంలో ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.